ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి వారము వెంబడి వారం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాలను వినగలగటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. మరి వచ్చిన వారిని మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ ట్రబుల్డ్ వరల్డ్. మనము భయంకరమైన ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనించినట్టు మనం జీవిస్తే, ఇఫ్ యు ఆర్ నాట్ రియాక్టింగ్ టు ద థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, జీవితంలో మన చుట్టూ జరుగుతున్న విషయాలను మనం గమనించి చూస్తూ కూడా ఏదో విననట్టు చూసి చూడనట్టు ఉంటే, బాగా గమనించండి, జరిగే విషయాలు తప్పకుండా జరుగుతాయి. బైబిల్లో ఉన్న ప్రతిదీ, ఐ వాంటెడ్ టు గెట్ ఎ క్యాలెండర్ విచ్ ఎ పర్సన్ హ్యాస్ ప్రిపేర్డ్. ఒక వ్యక్తి ఆది నుండి ఇప్పటి దాకా ఒక క్యాలెండర్ చేశాడు. ఆ క్యాలెండర్లో దేవుడు చెప్పిన విషయాలు ఎలా జరుగుతున్నాయో వాటిని దాంట్లో వివరించాడు. నేను చాలా ట్రై చేశాను దాన్ని ఈ దినం మీ ముందు ఉంచాలని. ఆ క్యాలెండర్లో బాగా గమనించండి, ఆ క్యాలెండర్లో చివరి పేజీ చివరి అంశము దాకా ఆయన రాశాడు. అందులో యేసు ప్రభు జననము నుండి ఇప్పటిదాకా సంఘాలు ఎదుర్కొన్న శ్రమలను గురించి ఎక్కువ ప్రస్తావించాడు. ఆ చివరి దట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దట్ టైం టేబుల్ ఆయన అంటాడు, నిజమైన క్రైస్తవులు అంతము దాకా సహించిన వాడే రక్షణ పొందును. అప్పుడు తెలుస్తుందంట రక్షణ. నేను యేసును రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నట్టు, నేను 10వ అధ్యాయంలో ఉన్నట్టు, నేను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించా కాబట్టి రక్షింపబడ్డా, నాకు పరలోకము షూర్గా ఉంది, నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది అని చాలామంది క్రైస్తవులు మన రక్షణను గురించి సరైన అవగాహన లేకుండా ఉన్నాం. ఆయన అంటాడు, యేసు ప్రభు నోటిలో నుండి వచ్చిన మాట మత్తయి సువార్త 24వ అధ్యాయంలోది, అంతము వరకు సహించిన వాడే, చెప్పండి, రక్షణ పొందును. అంటే నేను ముందు పొందిన రక్షణ, నేను బాప్తిసము తీసుకున్నప్పుడు రక్షణ, నేను బాప్టిజం టబ్బులో దిగినప్పుడు పాస్టర్ గారు చెప్పించినప్పుడు ఆ చిలక పలుకులు పలికి నేను రక్షణ పొందాను అనుకుంటున్నాను. ఆ రక్షణ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీరు బాగా గమనించాలి. నిర్గమకాండం 33, 32లో ఏముందో, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నేను కొట్టేస్తాను అన్నాడు. ఎవని పేరు జీవగ్రంథము రాయబడలేదు 22వ అధ్యాయంలో, ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదో వారు మండుచుండు అగ్నిగుండంలో వేయబడదురు. ఐఎమ్ నాట్ టెలింగ్ మై ఓన్ వర్డ్స్. నేను నా మాటలు చెప్పడం లేదండి, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలను మీకు మీ ముందు ఉంచుతూ ఉన్నా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన శిష్యులతో ఒక గంభీరమైన మాట చెప్పాడు. దాని గురించి ఉదయకాలం మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నా. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ ఉన్నమాట దయచేసి చూడండి అమ్మా, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్, because the time is very short. You have to make use of it. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం అందరం చదువుదామా? యోహాను 11:9. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక. యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్తున్నాడు. ఆయన చెప్పింది యోహాను 11, 2000 సంవత్సరాల క్రితం, కానీ జరుగుతున్నది 2024లో. గమనించాలి. ఈ లోకమునకు వెలుగును నేనే అని యేసు చెప్పాడు. నా యందు నడిచినవాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు చీకటిలో నడవక జీవపు వెలుగై ఉండును. దేవుడు మన జీవితాలలో మనము వెలుగు కావాలని ఇష్టపడ్డాడు. దేవుడు మన జీవితాలలో మనము వెలుగు మయమై ఉండాలని ఇష్టపడ్డాడు. ఆయన వెలుగు కనుక మనము ఆ వెలుగును గమనించి, ఆ వెలుగును గుర్తించి
ఆ వెలుగు యొక్క మహిమను మనము కూడా పొంది ఈ లోకములో చీకటిని పారదోలడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. మోషే దేవునిని మాట్లాడటానికి ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. ఆయన 40 రోజులు రాత్రింబగళ్ళు దేవునితో మాట్లాడాడు కదండి, 2 సార్లు మాట్లాడాడు. ఆయన దిగి వచ్చిన తర్వాత, ఆయన సీనాయి కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని చూడడానికి భయపడ్డారట. గమనించారా? బైబిల్లో చదివారా? ఇశ్రాయేలీయులు మోషేను చూడటానికి, ఆయన ముఖమును చూడడానికి వెరచిరి అని భయపడి ఉంది. వెరచిరి అంటే ఇంగ్లీష్లో దే టుక్ ఎ బ్యాక్, దగ్గరికి పోవడానికి భయపడ్డారు. 40 రోజులు మోషే దేవుడితో సంబంధం పెట్టుకొని ఆయనతో మాట్లాడినప్పుడు దేవుని వెలుగు మోషే ముఖము మీద ప్రకాశించింది. ఇశ్రాయేలీయులు మోషేతో అన్నారు, అయ్యా మేము మీ దగ్గరికి రామయ్యా, నీవు దేవుని మహిమను పొందావయ్యా, నీ ముఖము చూస్తుంటే మాకు భయమవుతుందయ్యా. అందుకే 90వ కీర్తనలో నీ ముఖము ప్రకాశించాలి అంటే ఆయన ముఖములోనికి ముఖము పెట్టి చూడగలిగిన వాడై ఉండాలి. అందుకే 90వ కీర్తనలో మోషే అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు తాగి కనబడుతున్నాయి. జీవితంలో నీవు ఇంకా వెలుగు లేకుండా జీవిస్తూ ఉంటే, జీవితంలో నీవు ఇంకా ఆ వెలుగును గురించి నీవు అర్థం చేసుకోకుండా ఉంటే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ యేసు ప్రభు అన్నమాట, మీకు 12 గంటలు ఇచ్చా, మీ ఇష్టానుసారం జీవించండి. ఐ గేవ్ యూ 12 అవర్స్, నేను 12 గంటలు ఇచ్చా, మీకు వెలుగిచ్చా, ఎంజాయ్ చేయండి. రాత్రి వస్తుంది, మీరు వెలిగింపబడలేదు గనుక మీరు తొట్టుపడుదురు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించాలి. క్రైస్తవ సంఘాలంతా బీజేపీ రాకుండా చేయాలని అనుకుంటూ ఉన్నారు. క్రైస్తవ సంఘాలంతా ప్రార్థనలు చేస్తున్నారు, నేను కూడా ప్రేయర్ చేశా. కానీ దేవుని చిత్తం క్రీస్తునందు ఆయన మాట నెరవేర్చడం ఆయనకు ముఖ్యం. గమనించండి, ఆయన మాట నెరవేర్చడం ఆయనకు ముఖ్యం. మన జీవితాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని జాగ్రత్తగా ఉందాం. పగలు 12 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. వెలుగుగా జీవించిన వాళ్ళ మనం యేసు ముఖాన్ని, యెహోవా ముఖాన్ని చూడడానికి మోషే ఎలా తగతగలాడాడో మనము అలాంటి అవకాశాన్ని జార విడుచుకుంటూ ఉన్నాం. వై సో మెనీ చైర్స్ ఆర్ ఎంప్టీ ఇన్ ద చర్చ్? వై పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు ద చర్చ్? వై పేరెంట్స్ ఆర్ నాట్ పుల్లింగ్ దర్ చిల్డ్రన్ టు కమ్ టు బి ఇన్ ద చర్చ్? చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు. గమనించాలి. neither they nor their children wanted to have the glow of the Lord. దేవుని యొక్క మహిమను వారు పొందటానికి ఇష్టపడడం లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐ మే బి లిటిల్ హార్ష్, నేను కొంచెం గట్టిగా చెప్తున్నానేమో, కానీ చెప్పవలసిన ఆసనం ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మీరు అనుకుంటున్నారు నేను తొట్టుపడడం లేదు కదా, నేను వెలుగులో జీవిస్తున్నాను కదా. చీకటి సంబంధి అయిన సాతాను వెలుగు దూత వలె ప్రకాశిస్తూ నీ కన్నులకు అంధకారం కలిగజేస్తున్నాడు. ఆలోచించు. యు ఆర్ థింకింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రైట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ ఆలోచన, నీ జీవిత సరళి, నీవు చేస్తున్న ఆ మంది లేకపోతే ఆర్భాటాలు దేవుని ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నాం. కయ్యనుకు కూడా చాలా పంట పండిందండి. కయ్యనుకు కూడా చాలా పంట పడింది. మొదటి కుమారుడైన కయ్యనుకు చాలా పంట పండిందండి. ఆ పంటను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడండి. వాక్యం అంటుంది 3వ అధ్యాయంలో, దేవుడు కయ్యనును అతనిని అర్పణను అంగీకరించాడు. ఎందుకమ్మా? He was thinking that he is the first man, first son in this world. ఈ లోకంలో ఆయనే మొదటి కుమారుడు. ఆయనకు సంపూర్ణమైన అధికారం ఉంది, జ్యేష్ఠత్వం ఉంది. నేను చేసేదే రైటు. నేను ఆదాము హవ్వల యొక్క కుమారుణ్ణి, ఏదైనా వనములో మొదటి ప్రోడక్టును. నా జీవితంలో నాకెవ్వరూ అవసరం లేదు. ఈ ఉదయకాలం నువ్వు అలా అనుకుంటున్నావేమో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల, బాగా గమనించండి, ఎంత బాధగా చెప్పాడండి దేవుడు. వాని యందు
వెలుగు లేదు గనుక. ఉదయకాలం ఎవరి వెలుగమ్మా నువ్వు నడిచింది? ఉదయకాలం నడిచావు నువ్వు. ఉదయకాలం నువ్వు నడిచినప్పుడు వెలుగుందట. ఎవరి వెలుగమ్మా? లోకస్తుల వెలుగు. సాతాను యొక్క వెలుగులో నడుచుకుంటూ యేసులో నడుస్తున్నామన్న భ్రమలో నేను నువ్వు ఉన్నామట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో దీని యొక్క జిస్ట్ ఏంటో తెలుసా? 57 వచనాలు ఉంటాయి. ఈ 57 వచనాల్లోని జిస్ట్ ఏంటో తెలుసా? యేసు నిన్ను పిలుచుచున్నాడు. దినకరంకులు ఈ యొక్క అధ్యాయాన్ని పిలిచి ఆయన తన యొక్క మినిస్ట్రీకి జీసస్ కాల్స్ అని పెట్టాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? వ్యర్థమైన లోకపు వెలుగులో జీవిస్తున్న నీవు వెలిగింపబడాలి. ఒకడు దీపమును వెలిగించి కొంచెము కింద అయినను మంచము కింద అయినను పెట్టడు, కానీ చుట్టూ ఉన్న వారికి అందరికీ వెలుగుచ్చుటకై ఆయన దానిని ఎడబెడతాడంటమా? దీపస్తంభం మీదనే. మీరు దీపస్తంభముల మీద ఉన్నారా? మీ జీవితాలు వెలిగింపబడ్డాయా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము వెలిగింపబడ్డాలన్న ఆలోచనతోనో యోహాను సువార్త 11వ అధ్యాయం యోహాను రాశాడు. గమనించాలి. లాజరు చనిపోయాడండి. మత్తయి పట్టించుకోలే. లాజరు చచ్చిపోయాడండి. వైద్యుడైన లూకా పట్టించుకోలేదండి. లాజరు చచ్చిపోయాడండి. మార్కు కూడా దాని గురించి రాయలేదండి. యోహాను రాశాడు కదా, అంతేనా? ఎందుకు రాశాడు యోహాను? ఎందుకు రాశాడండి యోహాను? యోహాను యేసు ప్రభు యొక్క హృదయాన్ని తెలిసినవాడు. ద జిస్ట్. చాలామంది యోహాను 11 చదివేటప్పుడు లాజరును లేపిన విషయాల గురించే ప్రసంగం చేస్తారు. ఒక వారం నుంచి నేను దీని గురించి ఆలోచించేటప్పుడు ప్రభు చెప్పాడు, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ లాజరు గురించి నువ్వు చెప్పొద్దయ్యా అని నాకు చెప్పాడు. మరి ఏం చెప్పాలి ప్రభా? ఇందులో లాజరు అంటే లేచాడు అంటే అందరూ చప్పట్లు కొట్టారు ప్రభా. మా చర్చోళ్ళు కూడా అట్లా వాళ్ళు ప్రభా. అద్భుత కార్యం జరిగితే చప్పట్లు కొడతారు ప్రభా. అద్భుత కార్యాలు జరగకపోతే చప్పట్లు కొట్టారు ప్రభా. నా దగ్గర నువ్వు చెప్పాల్సింది నేను వారిని పిలుస్తున్నా అని చెప్పు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు జీవించిన దినాలలో యేసు ప్రభువును చాలా తక్కువ మంది ప్రేమించారు. ఆ ప్రేమించిన కొంతమందిలో తక్కువ మంది ఆయన ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి పిలిచిన ఆ తక్కువ మందిలో కూడా ఒక 10% మంది మాత్రమే ఆయనకు ఆహ్వానం ఇచ్చేది కాకుండా ఆయనను ఆదరించారు. వారు ఆయన యొక్క అలసట తీర్చడానికి ఇష్టపడ్డారు. ఇంకోసారి చెప్పనా? యేసు ప్రభు జీవించిన దినాలలో చాలామంది ఆయనను ప్రేమించారు, చాలా తక్కువ మంది ప్రేమించారు. ఆ ప్రేమించిన తక్కువ మందిలో కొంతమంది మాత్రమే ఆయనకు ఆహ్వానం ఇచ్చారు. అందుకే యోహాను సువార్తలలో ఉంది, అందరూ వారి వారి ఇండ్లకు వెళ్ళిరి, యేసు ఒక్కడు కొండల మీదికి వెళ్ళాడు. ఎవరు ఆహ్వానించలే. ఆహ్వానించిన కొద్ది మందిలో 2-3 కుటుంబాలే ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చిన కుటుంబంలో మొదటి కుటుంబం మార్తా, మరియా, లాజరు ఉన్న బేతనీయ కుటుంబం. ఈ దినాలలో మీరు గమనించాలి, మీ జీవితాలలో దేవుని చేత రక్షింపబడ్డాయి. మీరు సంఘములో సభ్యులుగా చేరారు. సంఘములో ప్రతి ఆదివారం వచ్చి దేవుని యొక్క వాక్యం వింటున్నారు. మీ మనసుకు తెలుసు మీరు దేవుని ప్రేమిస్తున్నారని. ఇక్కడ ఇంకొక మాట ఉంది, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మీకు కావాలంటే అండర్లైన్ చేసుకోండి, అక్కడ మీరు పేరు రాసుకోండి. యేసు మార్తను ఆమె సహోదరుని. నాకు ఒక ప్రశ్న అండి. యేసు ప్రభు ఇంటికి వస్తే కిచెన్లో ఉండి బిజీగా పనిచేసుకుంటున్నా, జాగ్రత్తగా వినాలండి, కిచెన్లో ఉండి బిజీగా పనిచేస్తున్న మార్తా మరియను గురించి గొనిగింది. అవునా? ప్రభువా, నా సహోదరి నాకు కిచెన్లో సహాయం చేయడం లేదని నీకు చింత లేదా?
ప్రభువు మార్తను చూసి ఏమన్నాడు, ఈమె మరియా ఉత్తమమైనది కోరుకుంది. మరియా ఉత్తమమైనది కోరుకుంది, అది ఆమె నొద్ద నుండి తీసివేయబడదు. అంటే మార్త ఉత్తమమైనది కోరుకోలేదనా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉంటుంది, యేసు మార్తను, తర్వాత ఏముంది, పేరు మర్చిపోయాడా యేసయ్య? పేరు మర్చిపోయాడా? మరి కాళ్ళ దగ్గర కూర్చో, జాగ్రత్తగా వినాలి. కాళ్ళ దగ్గర కూర్చొని మాటలు వింటూ ఉత్తమమైనది కోరుకున్న మరియ పేరు పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోయాడా? యేసు మార్తను, ఆమె సహోదరిని, ఆమె సహోదరుడైన లాజరును మరియ పేరు ఎందుకు మర్చిపోయాడండి? ఉత్తమమైనది కోరుకొని జీవ గ్రంథములో ఆమె పేరుంది కనుక బైబిల్లో లేకపోయినా పర్లేదు అనుకున్నాడు దేవుడు. మార్త, లాజరు ఇంకా ఉత్తమమైనది కోరుకోలేదండి. వారి జీవితంలో వారు 12 గంటలు వెలుగులోనే జీవిస్తున్నారండి. ఆలోచిస్తున్నారా? మీ పేర్లు ఉండాలి, మీకు అభిమానము దొరకాలి, మీకు ఆనందం ఉండాలి. ఈ జీవితంలో ప్రతి వారు నీ పేరు పలకాలి. యేసు ప్రభువు పలకలేదండి మరియ పేరు, ఉత్తమమైనది కోరుకున్నది. వై గాడ్ డిడ్ నాట్ మెన్షన్ హర్ నేమ్? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ప్రభుతో చాలాసేపు కొట్లాడినా, ఎందుకు ఆమె పేరు లేదయ్యా, ఎందుకు ఆమె పేరు లేదయ్యా? ఆమె పేరు జీవగ్రంథంలో ఉంది, ఆమె వెలుగులో నడుస్తుంది. ఇంకా ఆమెను గురించి నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా తల్లి? మీరు 12 గంటలు వెలుగులో నడుస్తూ పరలోకంలో మీ పేరుందనుకుంటున్నారు. ఇంతగా ప్రేమించి, ఇంతగా ఆహ్వానించి, ఇంతగా ఆతిథ్యం ఇచ్చిన ఇంటిలో జప, ఇంతగా ప్రేమించి, ఇంతగా ఆతిథ్యం ఇచ్చి యేసు ప్రభువునకు వారు ఇల్లు ఇచ్చేశారు. యేసు ప్రభు ఎప్పుడొచ్చినా ఆయన వాక్యం చెప్పడానికి వాళ్ళ ఇల్లు తలుపులు తెరిచారు. చివరిగా యేసు ప్రభువుల వారు చివరి వారంలో వారి ఇంటికి వచ్చి ప్రతిరోజు రాత్రి అక్కడ పట్టుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు, బాగా వినండి, యేసు ప్రభువు ప్రేమించిన లాజరు రోగి ఆయను. ఈ ఉదయకాలం యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నాట్ దట్ యు డోంట్ నో హిమ్. ఆయనను నీవు తెలియక కాదమ్మా, ఆయన పేరు నీవు వినక కాదమ్మా, ఆయన అద్భుతాలను నీవు గ్రహింపలేక కాదమ్మా, ఆయన ఆశీర్వాదాలు నీవు పొందలేక కాదమ్మా. కానీ అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, అతి శ్రేష్టమైన సత్యాలు నీకు తెలిపాలని దేవుడు ఈ ఉదయకాలం నిన్ను పిలుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమనేయాల ఈ కుటుంబం దేవుని యేసును ప్రేమించారు. వాక్యం అంటుంది, యేసు కూడా వారిని ప్రేమించను. నా మాటలు కావండి. ఇఫ్ జీసస్ లవ్స్ యూ, యూ హ్యావ్ టు రిమెంబర్, ఇఫ్ జీసస్ లవ్స్ యూ, దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. If Jesus loves you, there is a death. If Jesus loves you, there is a cry in the home. జాగ్రత్తగా వినండి. యేసు ప్రేమించిన వారికి రోగం ఉందట, యేసు ప్రేమించిన వారికి చావు ఉందట, యేసు ప్రేమించిన వారికి కన్నీళ్ళు ఉన్నాయట. అన్నీ బాగున్నాయి, అన్నీ సవ్యంగా ఉన్నాయి. ప్రభు ఏమన్నాడు? నీవు వెలుగులో, ఉదయకాలం వెలుగులో నడుస్తున్నావు, రాత్రి నీ జీవితానికి ఇంకా రాలే కాబట్టి నీకు తెలియలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ అధ్యాయంలో చనిపోయిన లాజరును లేపడం కానీ అదేదో గొప్ప మహిమ చేసినట్టు యేసు ప్రభు ఎవరినన్నా లేపగలుగుతాడండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలంలో దేవుడు శిష్యులకు, మనకు 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. లాజరు లేచినట్టు నేను లేస్తానబ్బా, మీ కథ నాకు తెలియదబ్బా. లాజరు లేచినట్టు నేను లేయాలి. ఎప్పుడు? లాజరు లేచినప్పుడు, చనిపోయిన తర్వాత నేను లేయాలి అన్న ఇష్టం నీకుంటే ఈ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా విను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే 4వ వచనం చూడండి. 4వ మీరు ఒక్కసారి మీరు గమనిస్తే, యేసు, మీకు అందరికీ కోపం వస్తుంది. ఇది చదివేటప్పుడు యేసు ఆలస్యంగా వచ్చాడని మార్త చెప్పింది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. వాస్తవానికి నేను అదే ప్రేయర్ చేశా. జీసస్, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ కమ్ టు మై హోమ్,
లిల్లీ వుడ్ హ్యావ్ లివ్డ్ టుడే. ప్రభువా, నీవు నా ఇంట్లో కాలు పెట్టిందంటే, ప్రభువా నీవు నేను పిలిచినప్పుడు నీవు వచ్చిందంటే, నా లిల్లీ నాతో పాటు ఉండేది కదా. నాకు చాలా ఇది నేను యోహాను చదివేటప్పుడు 11వ అధ్యాయం స్కిప్ చేసేవాడిని. హౌ జీసస్ విల్ నాట్ కేర్ ఎ ఫ్యామిలీ విచ్ లవ్స్ హిమ్ సో మచ్. యేసు అంతగా ప్రేమించి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని యేసు ప్రభు ఎలా మర్చిపోతాడు? ఇంతగా నేను ప్రేమించి ఆయన గురించి వాక్యం చెప్పి ఆయన కొరకు జీవించాలని నిర్ణయించుకున్న నా కుటుంబంలో యేసు ప్రభు రాకుండా ఎలా ఉంటాడు? ఈ ప్రశ్న నీకు కూడా ఉంది కదా. ఎంత ప్రార్థించినా, ఎంత దేవునికి దగ్గర కాదామన్నా దూరం అయిపోతున్నానన్న ప్రశ్న నీకుంది కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 6వ వచనం ఒకసారి చదవండి. వారు చేసిన తప్పు చాలాసార్లు నేను చేశానమ్మా, ఒప్పుకుంటున్నా. ఆనాడు మార్తా ఆమె సహోదరుడైన లాజరు చేసిన తప్పు నీవు నేను చేస్తున్నాను అమ్మా. ఒకసారి గమనించండి. 6వ వచనం, అతడు రోగి అయి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి 3వ వచనం క్షమించండి. 3వ వచనం, అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, చదవాలి, మీరు చదవాలి. ఇంకోసారి చదవండి అమ్మా ప్లీజ్. అతని అక్క చెల్లెండు ఏం పంపారమ్మా? ఇంకోసారి చెప్పండి. మనం చేసేది అదే. యేసుకు వర్తమానము పంపారు, యేసును వారు ఆహ్వానించలేదు. దే సెండ్ అన్ ఇన్ఫర్మేషన్ బట్ దే డిడ్ నాట్ గివ్ ద ఇన్విటేషన్ టు జీసస్. వారు నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పారు. చస్తాడేమో ప్రభువా, త్వరగొచ్చి ముట్టు అని ఇంటిమేషన్ ఇవ్వలే. ఆలోచించండి. దే గేవ్ ద ఇన్ఫర్మేషన్ టు జీసస్ బట్ దే నెవర్ ఇన్వైటెడ్ జీసస్ ఇన్ టు దేర్ ప్రాబ్లం. జీవితంలో చాలామంది యేసు ప్రభును పాయింట్అవుట్ చేస్తుంటాం. ఇది చదివిన తర్వాత నా మైండ్ బ్లో అయిపోయిందండి. ప్రతిసారి నేను వెళ్ళి నా భార్య ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా దేవునికి. ఈమె కృగిపోతుందయ్యా, ఈమె నీరసించిపోతుందయ్యా, ఈమె తట్టుకోలేకపోతుందయ్యా, ఈమె తిండి లేకుండా ఉందయ్యా, ఈమె బ్లడ్ కార్చుకుంటుందయ్యా, బ్లడ్ వామిట్ చేసుకుంటుందా, ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. బట్ ఐ డిడ్ నాట్ గివ్ ద ఇన్విటేషన్ టు జీసస్. వారు క్రీస్తునందు వర్తమానము పంపారు, కబురు పంపారు, కానీ రమ్మనమని యేసు ప్రభువుకు చెప్పలే. యేసు ప్రభు లేటు కనుక వచ్చాడు. ఈ దినం నీ జీవితంలో ఎందుకు పరిస్థితి ఇలా ఉందో తెలుసా? నీ ప్రార్థన అనే ఇన్ఫర్మేషన్ దేవునికి పిలుస్తున్నావు, ఆయన రమ్మనమని కబురును పంపడం లేదమ్మా. మన జీవితాల్లో మనము శ్రేష్టమైనవి, ప్రియమైన వారిని కోల్పోతున్నాం. గమనించండి. ఆనాడు మార్తా మరియలు అక్క చెల్లెండ్లు అనుకున్నది. అక్క చెల్లెండ్లు యేసు ప్రభునకు రోగి అయినాడని వర్తమానము పంపారు. అయ్యా, ఈ పరిస్థితి చేదాడుతుంది, నీవు రావయ్యా అని చెప్పలే. యేసు ప్రభు 4 రోజులు అక్కడే ఉండిపోయాడు. హీ డిడ్ నాట్ కమ్ బికాస్ దే హ్యావ్ నాట్ ఇన్వైటెడ్ హిమ్ ఇన్ టు దేర్ ప్రాబ్లం. నీ జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ అనారోగ్యానికి ఇన్వైట్ హిమ్ టుడే. నీ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఇన్వైట్ హిమ్ టుడే. గాడ్ నోస్, గాడ్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞుడు, సమస్తము ఆయనకు తెలిసిందమ్మా. నా జీవితంలో నేను ఎలా జీవిస్తున్నానో, నా జీవితంలో నేను పొందుతున్న ప్రశ్నలేంటో, నాకున్న కష్టాలేంటో, నాకున్న వ్యాధులేంటో సమస్త పెరిగిన దేవుడు. వై షుడ్ యూ గివ్ అగైన్ ద ఇన్ఫర్మేషన్ టు హిమ్? నీ చేత కాదని, ఆయన తప్ప నీ పరిస్థితిని బాగు చేయడని, ఆయన సమస్తము చేయగలిగిన వాడని నీవు ఎరిగి ఉంటే, డోంట్ గివ్ ద ఇన్ఫర్మేషన్, ఇన్వైట్ హిమ్ ఇన్ టు ద సిచ్యువేషన్. చాలామంది మనం చేసే పొరపాటు అదే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసుకు తెలీదా లాజరు చచ్చిపోతాడని? ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆయన ఇంకా చావలేదు, గుర్తుంచుకోండి. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఒక్కసారి నాతో పాటు బాగా గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన చూడండి, ఆయన 4వ వచనం, యేసు అది విని
ఈ వ్యాధి మరణ కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపడుతున్నట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదను యేసు మార్తను ఆమె సహోదరుని ప్రేమించను. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, మనము మన జీవితాల్లో గమనిస్తే మన జీవితాలు చూడండి. 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెలుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు అతడు నిద్రించినట్లా బాగుపడును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు తన శిష్యులకు తెలియజేయవలసిన ఏమనుకుంటున్నాడంటే, ఆయన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చచ్చిపోయేదాకా అక్కడే ఉన్నాడు. బికాస్ హీ నోస్. బికాస్ పోతే పాస్టమ చుట్టూ ఎన్నున్నాయండి? 100 ఉన్నాయి సమాధులతో. అది తోట, సమాధుల తోట. అందరూ అక్కడ అనుకొని విశ్రమిస్తున్నారు. యేసు ప్రభువుల వారు, జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభువుల వారు వచ్చి బయటికి రా అని అందరూ వచ్చిండ్రు బయటికి. అవునా? అక్కడ 10-15 సమాధులు ఉన్నాయి. యేసు ప్రభు కన్నీరు విడిచాడు అని ఉంది. ఇట్లా తుడుక్కొని బయటికి రా అని అందరూ బయటకు వచ్చిండే వాళ్ళు. ఎందుకు యేసు ప్రభు స్పెసిఫిక్గా లాజరు బయటికి రా అన్నాడు? గమనించాలి. నెంబర్ 1, తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు. నెంబర్ 2, అంకితము చేసుకున్న జీవితంలో దేవుడు అలక్ష్యము చేయడని నిర్ణయం కలిగి ఉన్నాడు. నెంబర్ 3, నా పేరు యేసయ్యకు తెలుసు, ఒకరోజు పిలుస్తాడని నమ్మకంతో ఉన్నాడు. నా ప్రశ్న, నీ పేరు యేసయ్యకు తెలుసా? నిన్ను పిలుస్తాడా? నిన్ను పిలుస్తాడా తల్లి? చచ్చి సమాధిలో ఉన్న నిన్ను పిలుస్తాడా? ఆ నిశ్చయత నీతో లేకపోతే రాత్రి నడిచినప్పుడు వెలుగు లేకుండా తొట్టుపడి పడిపోయేవాడవు నీవే. గమనించు. లోకములోని వైభవం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, ఈ లోకములో ఉన్నదంతయో శరీరాశ, ఉన్న ఆస్తులు పెంచుకుంటూ ఉన్నారు. పిల్లలను అబ్బా 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 ఎంత పెద్ద కాలేజీల్లో చదివిస్తున్నారు. వారి భవిష్యత్తును గురించి మీరు ఆలోచించినంత, మీ పిల్లల భవిష్యత్తును గురించి మీరు ఆలోచించినంత, మీ దేవుని గురించి, మీ దేవుని ఆలయమును గురించి 1% మీరు ఆలోచించడం లేదండి. దేవుడు చెప్పమంటున్నాడు, చెప్తున్నా. యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ గాడ్ ఆర్ హిస్ టెంపుల్. దేవుని కానీ, దేవుని కార్యాలను కానీ, దేవుని యొక్క మందిరాన్ని గురించి మీరు ఆలోచించడం లేదు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. నా ప్రజలకు తెలివి లేదా? వారు వినరా? యెషయా గ్రంథంలో అంటున్నాడు, వారు వినరా? వారు చీకటిలో నడుస్తున్నారయ్యా, వారు గాఢంధకారంలోకి వెళ్తారయ్యా, వారి పేరును వారు నాకు ఇంట్రడ్యూస్ చేయడం లేదయ్యా, వారి జీవితంలో నన్ను ఇన్వైట్ చేయడం లేదయ్యా. ఈ ఉదయకాలం దేవుడు నీతో నా మాతో మాట్లాడుతున్నాడు. ఈ 3 సత్యాలు నీ జీవితంలో తెలియాలి. మొదటిది, అంకితము చేసుకున్నాడు. ఆయన మహిమ కొరకు జీవిస్తాడు. నీ మహిమ కొరకు కాదు, నీ ఆనందం కొరకు కాదు, నీ యొక్క సంతోషము కొరకు కాదు, నీ యొక్క సఫలత కొరకు కాదు, నీ పేరు కొరకు కాదమ్మా. అంకితము చేసుకున్నవాడు ఆయన మహిమ కొరకు జీవిస్తే, అంకితము చేసుకున్నవాడు జీవితంలో దేవుడు అలక్ష్యము చేయకుండా, అలక్ష్యము చేయకుండా వచ్చి లేపుతాడన్న ధైర్యము నీకుంటే ఒకనాడు సమాధులు తెరవబడతాయి. ఆయన నీ పేరు పెట్టి పిలుస్తాడమ్మా. హౌ గ్రేట్ ఇట్ విల్ బి కదా. కాలేజెస్లో మనం చదివేటప్పుడు ఒక టీంకు సెలక్షన్ కానీ, ఒక కాంపిటీషన్కు సెలెక్షన్ కానీ చేసేటప్పుడు మన యవనస్థ బిడ్డలు ఉన్నారు. ఎవడో వాడు ఫిజికల్ డైరెక్టరో ప్రిన్సిపల్ వచ్చి పేర్లు చదువుతున్నా, వీళ్ళు కాంపిటీషన్, మన ఎస్ఏ కాంపిటీషను, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్, వేరే కాలేజీలకు వెళ్ళి వీరు మాట్లాడతారు, లేకపోతే వీరు మన తరపున రిప్రజెంట్ చేస్తారన్నప్పుడు నీ పేరు పిలిచినప్పుడు నీకు ఎలా ఉంటుందమ్మా? కాలేజీలో నువ్వు చదువుతున్నప్పుడు నీ పేరు పిలిచినప్పుడు నీకు ఎలా ఉంటుంది? మధ్యాకాశంలో యేసు వచ్చినప్పుడు నీ పేరు పిలవకపోతే ఎలా ఉంటుందమ్మా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా,
ఈ అధ్యాయంలో 3 రకాల మనుషులు ఉన్నారు. 3 విషయాలు చెప్పాడు దేవుడు. సంఘములో ఈ 3 రకాల మనుషులు ఉన్నారు. వారిని యేసు పిలుస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ యు వాంటెడ్ టు వాక్ ఇన్ లైట్ ఇన్ ద నైట్, దేవుడు చెప్పిన వెలుగులో నువ్వు రాత్రి నడవాలంటే నువ్వు గమనించాలి. ఈ రాత్రి నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో దేవుడు నీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ లాజర్స్ రెజరెక్షన్. లాజరు యొక్క లేపడం గురించి కాదండి. లాజరు లేపాడు, మళ్ళీ చచ్చిపోయాడండి. లాజరు నిరంతరము జీవించడానికి లేపలేదండి దేవుడు. మనము ఒకనాడు లేపబడతామని నమ్మిన వారు, అంకితం చేసుకున్నవారు, ఆలస్యము కాకుండా అలక్ష్యం చేయకుండా దేవుడు నన్ను కరుణిస్తాడని అనుకున్నవారు, పేరు పెట్టి పిలిచి పరలోకానికి తీసుకుపోవడానికి ఆయన వస్తున్నారని నమ్మిన వారు, వారి జీవితంలో దేవుని ముఖం చూశారండి. మోషే చెప్పినట్టు ఆయన ముఖంలో వారి రహస్య పాపాలు కనిపెట్టినప్పుడు తుడుచుకున్నారండి. నవడేస్ పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దర్ నేమ్ అండ్ ఫేమ్. వారి జీవితాలలో వారి పేరుకు, వారి ప్రఖ్యాతులకు, వారు చేసిన పనులకు వారు ఉబ్బిపోతున్నారండి. అమ్మా, నీ జీవితంలో నీ పేరు యేసయ్యకు తెలవాలమ్మా. తెలవడానికి నువ్వు ఆయన సన్నిధానంలో కనిపిస్తున్నావా? తెలవడానికి ఆయన పేర్లు నీవు ఆయన పనులలో నిమగ్నమై ఉన్నావా? క్షమించండి, సంఘంలో చాలామంది ఉన్నారు. కొంతమంది పేర్లు నా నోటన నానుతూ ఉంటాయి. ఎందుకంటారండి? ప్రతి ఆరాధనలో, ప్రతి కుటుంబ ప్రార్థనలలో, ప్రతి ప్రత్యేకమైన సన్నివేశాలలో, సంఘములో జరిగిన ప్రతి పరిచర్యలో వారు కనబడుతూ ఉంటారు. అవునమ్మా? కొంతమంది ఆదివారం తర్వాత సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారానికి వస్తారు. వారి పేర్లు నా నోట. ఆఫ్టర్ ఆల్ నేను పాస్టర్ను అండి, మీ పేరు చెప్పండి సార్ అని అడుగుతా కొంతమందిని. ఎందుకండి? కనిపించరు. వారి పేరు దేవుని నోట వినిపించదు. గమనించండి. కనిపించేవారే పేరు వినిపించబడుతుంది. గమనించండి. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు మీరు ఎక్కువ మంది వచ్చినా, తక్కువ మంది వచ్చినా, 5 మంది వచ్చినా, 1 వచ్చినా నేను ఇదే ప్రసంగం చేస్తా. ఐ విల్ డూ ద సేమ్ మెసేజ్. మొన్న ట్యూస్డే ఓన్లీ 3 people వర్ దేర్. 3 ఉన్నారు. బట్ ఐ గేవ్ ఎ మెసేజ్ ఆఫ్ 1 hour. దేవుడు నా మనసులో పెట్టిన మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. అమ్మా, మీరు ఆయనకు కనిపించండి. అప్పుడు ఆయన నీ పేరు వినిపించడానికి ఇష్టపడతాడు. ఏదో పాస్టర్ గారు, మధుశేఖర్ గారు చీరలు చాలా ఉన్నాయి, ఎక్కువ మంది వస్తారని మీరు చెప్పనా? తక్కువ మంది వస్తే మా చర్చికి నాకు చాలా మేలు. ఇదొక్క ఏసీ ఆన్ చేసి 3 కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పా. మీరు అందరూ వస్తే అన్ని ఏసీలు ఆన్ చేయాలా? అన్ని ఫ్యాన్లు ఆన్ చేయాలా? అవునా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వినే చెవులను గ్రహించే హృదయం నీకు ఉండాలి. మొదటి వారు క్రీస్తునందు సంఘానికి వచ్చి ఆయన వెలుగు కోసం ఎదురు చూసే వాళ్ళలో మొదటి వారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. బాగా గమనించండి. యోహాను సువార్త 11వ వచనం, యోహాను సువార్త 11వ వచనం, 11వ అధ్యాయము 7వ వచనం. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళుతుమని తన శిష్యులతో చెప్పగా, శిష్యులు బోధకుడా చెప్పడమా? చాలా తల్లి ఆందోళనలో ఉన్న శిష్యులు. ముందు చాప్టర్లో యేసు ప్రభువు ఒక గుడ్డోని బాగు చేశాడు. ఆ గుడ్డోని బాగు చేసింది సబ్బాతు దినం. ఆ సబ్బాతు దినాన యేసు ప్రభు గుడ్డోని బాగు చేశారని వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు నన్ను బాగు చేశాడని. యేసును చూసి అందరు రాళ్ళు ఎత్తుకుంటారు కొట్టడానికి, రాళ్లతో కొట్టి యేసు ప్రభువును చంపడానికి. శిష్యులు యేసు ప్రభులు ఆ యొక్క జనసమూహంలో తప్పించుకొని పరిగెత్తుతారు. వారు బేతల నుంచి తప్పించుకొని వేరే ఊరికి వస్తారు. అది వాళ్ళ మైండ్లో ఫ్రెష్గా ఉంది. యేసు ప్రభువుల వారిని చంపడానికి, యేసు ప్రభుతో ఉన్న వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపడానికి యూదులందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కబురు వచ్చింది, వర్తమానం వచ్చింది, అంతే. ఇన్విటేషన్ రాలే. వాళ్ళు చెప్పడం ప్రారంభించినారు. ఏమని? బోధకుడా, నా మాటలు కావండి,
బోధకుడా, ఇప్పుడే నిన్ను రాళ్ళతో కొడుతున్నారే, మళ్ళా బొమ్మందామా? మనసులో ఏముందో తెలుసా? మనసులో ఏముందో తెలుసా? ఒక్కసారి నాతో పాటి 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా, ఇది ప్రభు అన్నాడు, లాజరు చచ్చిపోయినాడయ్యా, పోదాం మనం పోయి లేపుదాం. లాజరు కథతో పక్కన పెట్టు సార్, ఇప్పుడే వాళ్ళు నిన్ను రాళ్ళతో కొడతారు, మనం పోయేదొద్దు అని శిష్యులంతా అన్నారు. దిదుమ అనబడిన తోమ హృదయంలో ఏముందో తెలుసా? మన భాషలో మాట్లాడుకుంటే కర్మరా, పొదాంపారా, మనం కూడా ఆయన చస్తాడంట, మనం కూడా చస్తాంరా. అవునా? మన భాషలో పొదాంపారా, మన కర్మరా, ఈయన చుట్టూ తిరుగుతున్నాం. అవునా? మన కర్మరా, ప్రతిసోరు ఈయన గురించి మాట్లాడాలంట. మన కర్మరా, మన జీవితంలో పాస్టర్ గారు రీసెర్చ్ చెప్తారు, మనం వినాలంట. మన కర్మరా, చచ్చిపోతాడని చెప్తారు పాస్టర్ గారు. మన కర్మరా, దేవుడు మన మాట వినాలని ఇష్టపడతాం. అవునా? ఆందోళన, ప్రతిదానికి ఆందోళన. దేవుడి యొక్క సంఘం నుండి ఎప్పుడెప్పుడు పారిపోదాం, ఎప్పుడెప్పుడు ఆయన మాట వినకుండా చేద్దాం, ఎప్పుడు ప్రభువు నుంచి దూరం అవుదాం, అంతేనా? మొదటి వారు ఆందోళన. పాస్టర్ వదిలిపెడితే ఇంటికి పోయి భార్య చేసిన మటన్ తినాలి కదా. పాస్టర్ వదిలిపెడితే వెంటనే పోయి బిర్యానీ తెచ్చుకోవాలి. పాస్టర్ వదిలిపెడితే రేపటి గురించి ప్లాన్లు చేయాలి. అవునా? ఆందోళన. దేవుని వాక్యము కన్నా లోకమును కూర్చిన ఆందోళన నీకు ఎక్కువ. లాజరు అంటాడు, చచ్చిపోదాం పోవాయా, ఏంది జీవితం, ఈయనను పట్టుకున్నాం, అంతేనా? అమ్మ రేపు వస్తుంది తల్లి, రేపు వస్తుంది తల్లి. చర్చిలో ఉన్నోళ్ళను బయటికి లాగొడతారు, అప్పుడు చూద్దాం నీ విశ్వాసం అంతము వరకు నిలబడిన వారి. పరలోకమంతా ఈజీగా తల్లి, ఈడ కూర్చొని 5 నిమిషాలు మాటలు విని వెళ్ళిపోవడం. వెలుగు, నీవు చీకటిలో నడిచినప్పుడు జీవోపు వెలుగు కలిగి ఉండాలి. మొదటి వారు ఆందోళనలో చెందినవారు. సంఘములో చాలామంది ఉన్నారమ్మా, ఆలయములో ఆయన బిడ్డలలాగా, బయట మీరు ఇది దాటితేనే మీరు ఏం మాట్లాడుతున్నారో దేవునికి వినిపిస్తుంది తెలుసు. మీ ఆందోళన అంతా సంఘాన్ని గురించి కాదు, మిమ్మల్ని గురించి మీ ఆందోళన. క్రీస్తునందు ప్రియమైన వారు ఆందోళనలో ఉన్న శిష్యులు. ఈ ఉదయకాలం శిష్యుల ఆందోళన యేసును గురించి కాదు. శిష్యుల ఆందోళన క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి ఆందోళన అక్కడ ఉన్న అపోజిషన్ను గురించే. మన ఆందోళన యేసయ్య యొక్క మహాత్యం గురించి కాదు. మన ఆందోళన యేసయ్య మాటలు వినాలన్న ఆతృత కాదు. మన ఆందోళన సంఘముని ఇంకా ఎక్కువ మందిని చేసి ఎక్కువ చేద్దామన్న ఆలోచన లేదండి. పగలగొడదాం, ఇరగొడదాం, తీసుకుపోదాం, పిల్లల్ని తీసుకుపోదాం, పెద్దల్ని తీసుకుపోదాం, యూత్ని తీసుకుపోదాం, అదే నా ఆలోచన. అమ్మ క్రీస్తుకు బలియాలతో ఏమి పొత్తు. ఆరాధన సంఘములోనే జరగాలి. గమనించండి, మీ పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఆరాధన సంఘములోనే జరగాలి. నీవు సంఘానికి అంటి పెట్టబడి ఉండాలి. నువ్వు చచ్చినప్పుడు ఈ సంఘమే నిన్ను సమాధి చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఈ ఉదయకాలం నేను చెప్తున్నా, చాలామంది ఆందోళనలో ఉన్నారు. ఏం చేద్దాం, ఎక్కడ ఉందాం, అక్కడికి పోతే పిజ్జాలు బర్గర్లు దొరుకుతాయి, ఇక్కడ దొరికితే పాస్టర్ గారి కోపతాపాల మాటలు వినిపిస్తాయి. అవునా? జాగ్రత్త సుమి. నేడు అను సమయం ఉండగానే రాత్రి కొరకు వెలుగును వెతుకు. ఈ ఉదయకాలం నీవు ఆందోళనలో ఉన్నావు. పాస్టర్ గారి మాటలు వింటుంటే ఆందోళన, కోపం వస్తుంది. పాస్టర్ గారి మాటలు వింటుంటే నీకు ఆవేశం వస్తుంది. ఎప్పుడెప్పుడు వదిలితే వెళ్ళిపోదామని అంటున్నావు. నెక్స్ట్ ఆదివారం నువ్వు వస్తావో లేదో డౌట్ తల్లి. ఆలోచించండి. ఐఎమ్ నాట్ వరీడ్ వెదర్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ టు ద చర్చ్ ఆర్ నాట్. నేను 12 నుంచి ఇదే చెప్తున్నా. యేసు మాటలు తప్ప అవి కఠినమైనవైనా నేను అదే బోధించడానికి ఇష్టపడుతున్నా. మెనీ పీపుల్ హావ్ ఆస్క్డ్ మీ, వై యూ వాంటెడ్ టు బి సో హార్ష్. ఎందుకు సంఘంలో నువ్వు ఇంత గట్టిగా, కరెక్ట్గా, కర్కశంగా మాట్లాడతావు? అమ్మా సమయం అయిపోయిందమ్మా. సమాధానకరమైన సంగతులు మనకు మళ్ళీ తెలియజేయడం అయిపోయిందమ్మా. వీఆర్
చెప్పా కదా, బైబుల్ క్యాలెండర్ లాస్ట్ స్టేజ్కి వచ్చాం. ఎప్పుడు వస్తాడు రాడా. మన యుగములోనే యేసు ప్రభువు వస్తాడు. నీవు నేను చచ్చిపోకముందే యేసు ప్రభువు మధ్యాకాశంలో కనిపిస్తాడు. ఆయనకు నీ పేరు తెలిసి ఉండాలమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది ఆయన శిష్యులను పిలిచాడు. ఈ 3 విషయాలు వాళ్ళకి చెప్పాడు. రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 11వ అధ్యాయము 28వ వచనం. మార్త వచ్చి మరియమ్మతో అంటుంది. ఏమంటుందమ్మా? ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను ఎందుకు అందరితో కలిసి చెప్పలే? మీరు కూడా చదివింటారు కదా దీన్ని. 11వ అధ్యాయం మీరు చదివారు కదా. రహస్యముగా ఎందుకు చెప్పింది? యేసు ప్రభు మరియను ఒక్కదానే పిలువన్నాడు. కానీ ఆడ చూస్తే మరియతో పాటు ఆడ ఏడ్చిన వాళ్ళందరూ ఆమెతో పాటు పోయారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మొదట ఆందోళనలో ఉన్న శిష్యులకు చెప్పాడు. రెండవది ఆవేదనలో ఉన్న మరియను పిలిచాడు. నువ్వు ఆవేదనలో ఉండొచ్చు. నీ ఫ్యూచర్ గురించి ఆవేదన, ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి ఆవేదన, నీ జీవితంలో ఉన్న శరీర రుగ్మతల గురించి ఆలోచన, మీ పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆవేదన ఉండొచ్చమ్మా. జరిగిందండి, అన్న తమ్ముడు చచ్చిపోయాడు. ఒకటి కోపం వస్తుంది, ఆవేదన. ఎందుకు ఈయన లేటుకు వచ్చినాడు? ఈయనని ఇంత ప్రేమించాము, వాడిని లేపాడు, వీడిని లేపాడు, వాడిని బాగు చేశాడు, వీడిని బాగు చేశాడు, నా ఇంట్లో చచ్చిపోతే ఈయన రాలేదే అన్న బాధ ఉంది, ఆవేదన ఉంది. ప్రభు అంటాడు, మరియను రహస్యముగా పిలుచు. ఆయన ఈ ఉదయకాలం నిన్ను రహస్యంగా పిలుస్తున్నాడు తల్లి. క్రీస్తునందు ఆవేదనలో ఉన్నవాడిని, ఆందోళన వల్ల అందరికి బహిరంగంగా చెప్పాడు. ఆవేదనలో ఉన్నవాడు, చెప్పుకోలేని ఆవేదన, ఒకరితో ఒకరికి పంచుకోలేని ఆవేదనలో ఉన్నవారిని రహస్యంగా పిలిచాడమ్మా. మరియ లేచిపోయింది. ఎక్కడికి పోయిందమ్మా? సహోదరిని మరియ రహస్యంగా పిలిచాడు. ఆమె విని త్వరగా లేచి, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆవేదనను గురించి నువ్వు వింటే ఏమని వినాలా? 3 విషయాలు చెప్పా. మొదటిది, నీవు అంకితము చేసుకుంటే నీకు కష్టాలు వచ్చినా ఆయన మహిమ కొరకను గమనిస్తావు. నీవు అంకితము చేసుకుంటే ఆయన ఆలస్యమైన అలక్ష్యము నీ జీవితాన్ని చేయడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నీవు అంకితము చేసుకుంటే నీ పేరు ఆయనకు తెలుసన్న నిర్ధారణ నీకు తెలుస్తుంది. రహస్యముగా నీ ఆవేదనను తీసేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన మొదటిది ఆందోళనలో ఉన్న శిష్యులు. రెండవది ఆందోళనలో ఉన్న శిష్యులు, ఆవేదనలో ఉన్న మరియా. ఈ ఉదయకాలం నీకు ఆవేదన ఉంటే ఇన్వైట్ హిమ్, ఈజ్ రెడీ టు కాల్. ఆయన పిలిచాడు నిన్ను, నీ పేరు పెట్టి పిలిచాడు ఆయన. నీ ఆందోళన ఉన్న పరిస్థితుల్లో పేరు పెట్టి పిలిచాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన చాలామందిని పిలిచాడు. ఆయన భయంకరమైన పాపంలో ఉండి దమస్కు తిన్నని మార్గంలో వెళ్తున్న సౌలుడు పిలిచాడు. ధూపం వేస్తున్న జకర్యాను పిలిచాడు. ఆయన చాలామందిని పిలిచాడమ్మా. ఆయనకు నీ పేరు బాగా తెలుసమ్మా, కానీ పిలవడానికి ఆయన సంకోచిస్తున్నాడు. ఎందుకో తెలుసా? యెహోవా మా పాదములు నీ గుమ్మములు కనబడుతున్నవని, నీ పాదాలు ఆయన అందిరములు లేవట. ఆయన వచ్చిన సమయానికి మరియమ్మ ఆయన పాదాల దగ్గర ఉంది కనుక. ఒకసారి గమనించండి. 29, ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దుకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోని రాక మార్త ఆయనను కలుసుకునే చోటనే ఉండెను కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లేచి వెలుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకును అక్కడికి వెళ్ళినదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. జాగ్రత్తగా వినాలి, ఆవేదనలో ఉన్నవారు జాగ్రత్తగా వినాలి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. నీ జీవితంలో క్రీస్తునందు ప్రేమ, నీ తప్పును ఒప్పుకున్నావు. ప్రభువా, ఐ గేవ్ యూ ఇన్ఫర్మేషన్, ఐ నెవర్ ఇన్వైటెడ్ యూ అని ఆమెకు తెలిసిందే. నీ పాదముల దగ్గర ఉన్నప్పుడు నువ్వు అలక్ష్యం చేసిన వచ్చి నా కుమారుని, నా తమ్ముని లేపుతావన్న నిర్ధారణ నా నుండి, నా మనసు నుంచి సాతాను తీసేశాడయ్యా. ఈ బాధను చూస్తే నీ ఆలయంలోకి రాలేకపోతున్నానయ్యా. నాకు జరిగిన అవమానంలో నీకు దూరం అయిపోతున్నానయ్యా. నా జీవితంలో ఇది జరగలేదు కనుక నీవు లేవని నేను అనుకుంటున్నానయ్యా.
ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, ఎందుకమ్మ పాదాల మీద పడింది? షీ ఫెల్ట్ సారీ ఫర్ హర్ సెల్ఫ్ ఫర్ నాట్ ఇన్వైటింగ్ జీసస్ ఇన్ టు హర్ ప్రాబ్లం. నీ జీవితంలో ఎందుకు ఆవేదన ఉందో తెలుసా? ఆయన పాదముల మీద పడి ఆయనకు చెప్పు, ప్రభువా నా ఇంటికి రా, నా వేదనను తీసే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మూడవ వారు, మొదటి వారు ఆందోళనలో ఉన్న శిష్యులకు చెప్పాడు 3 విషయాలు. తర్వాత మరియకు చెప్పాడు, నేనే పునరుత్థానము జీవము, నమ్మితే ఒక్కసారి నాతో పాటు ప్రభువా ఒక్కసారి నమ్మండి, ఒక్కసారి చూడండి. ఆమె ఏడ్చుటయు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, ఆమె 33వ వచనం, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో, బాగా గమనించండి అమ్మా, ఆయనను ప్రేమించిన వారు ఆవేదనలో ఉంటే యేసు ప్రభు ఆత్మలో కలవరపడతాడట. నా బిడ్డ, నా పాదాల దగ్గర ఉన్న బిడ్డ, ప్రతిదీ నాకు చెప్పే బిడ్డ, నా జీవితం, తన జీవితంలో సమస్తము నాకు అంకితం చేసుకొని జీవించిన బిడ్డ. అమ్మా యేసు కలవరపడ్డాడంటమ్మా. ఇంకా వేరేదేం మాట్లాడాలి ఆయన, ఎక్కడ పెట్టారు ఆయన అడిగారు. గమనించండి, ఆవేదనను దూరం చేయడానికి ఆలస్యమైన నీ దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. 3వ పిలుపు, అంధకారములో ఉన్న లాజరు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి, అందరూ అంటున్నారు ఏమని? ప్రభువా, మాటతో వచ్చింది, ఎక్కడ పెట్టారమ్మా అంటే ఆ యొక్క గుహ దగ్గరికి తీసుకెళ్లారు, ఆ సమాధుల దగ్గరికి తీసుకెళ్లారు. సమాధుల దగ్గర తీసుకెళ్ళి ప్రభు అంటాడు, ఈ రాయిని తొలగించండి. బాగా వినండి, రాయిని తొలగించాలి. ఎందుకు? పగలు 12 గంటల తర్వాత, జాగ్రత్తగా వినాలి, లాజరు అంధకారమైన రాత్రి అనబడే సమయంలో నిద్రపోతున్నాడు. జాగ్రత్తగా వినండి, ఆయన జీవితము వెలిగింపబడింది. వెలుగునకు సర్వాధికారి అయిన యేసు వచ్చాడు. ఆ వెలుగు సమాధిలో ఉంచబడిన ఆ లోయలోనికి, ఆ గుహలోనికి వెళ్ళాలి. గమనించండి, దేవుడు ఒకసారి అన్నినంటే ఆ రాయి దొర్లింపబడదా? దేవుడు ఒకసారి అనుకోనంటే ఆ రాయి దానంతకదే పక్కనకి పోదా? దేవుడు అనుకోనంటే దేవదూతలు వచ్చి ఆ రాయిని, యేసు ప్రభు లేచినప్పుడు దేవదూతలు వచ్చి తొలగించినట్టు తొలగించలేరా? ఈ రాయి మార్తా మరియమ్మలు చేసుకొని పెట్టుకున్న రాయి. అదే జీవితంలో ఆవేదనలో ఉన్న నీ జీవితంలో నీకు కావలసినవి, దేవుని యొక్క వెలుగుని ప్రకాశింపడం లేదు. ఎందుకో తెలుసా? అనుమానాలు, అవిశ్వాసాలు, అపనమ్మకాలు అనే రాయలు నీ దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపకుండా నువ్వు అడ్డం పెట్టుకున్నావమ్మా. యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, చూడండి ఒక్కసారి, వారు ప్రభువు 34వ వచనం, యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు ఆయనను ఎలాగూ ప్రేమించడమని వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఆయన చావకుండా చేయలేడా? యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి ఎదుకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. నీ ఆవేదనకు, నీ అంధకారానికి, దేవుని యొక్క వెలుగునకు మధ్య ఒక రాయి ఉందమ్మా. ఆ రాయి నీ అపనమ్మకం అనే రాయి, ఆ రాయి నీ అవిశ్వాసం అనే రాయి, ఆ రాయి నీ గర్వం అనే రాయి, ఆ రాయి నీ లోకమిచ్చిన వెలుగమ్మా, ఆ రాయి నీకు లోకమిచ్చిన పేరమ్మా, ఆ రాయి నీ లోకమిచ్చిన స్థాయమ్మా, ఆ రాయి నీవు అనుభవిస్తున్న కుటుంబమమ్మా. ప్రభు అంటున్నాడు, నా వెలుగు ఈ గుహలోనికి ప్రవేశించాలి. ఇన్ని సంవత్సరాలు 12 గంటలు ఆయన నా వెలుగును చూశాడు, నా వెలుగును గురించి ఆలోచించాడు. నా వెలుగు ఆయన మీద ప్రకాశించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రాయి 39వ వచనము, యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఎలా వస్తుందమ్మా నీ గుహ, నీ జీవితం అనే గుహలోనికి వెలుగు? రాయి తీసే పని నీది, వెలుగును చూపించే పని ఆయనది. గమనించు, రాయి తీసే పని నీదమ్మా, అనుమానాలు, అవిశ్వాసాలు దొర్లించే పని నీదైతే, వెలుగు లోపలికి పంపించి లాజరును బయటికి పంపించే పని ఆయనదమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా ఏమన్నాడమ్మా? అతడు చనిపోయి 4 దినాలైంది. నెక్స్ట్ అమ్మా,
ఏమంటమ్మా? ఎవరమ్మా వాసన? ఎవరంటున్నారమ్మా? ప్రేమించే అక్క, ప్రాణం ఇచ్చే అక్క, పోగొట్టుకున్న అక్క. అక్క అంటుంది నా తమ్ముడు వాసన కొడుతున్నాడు. అవునా? బాగా గమనించండి. అంధకారంలో ఉన్న ప్రతి వారిని పిలిచేది ఏంటో తెలుసా? వాసన కొడుతున్నారు. ప్రభు అంటాడు ఒక్కసారి వెలుగు ప్రకాశింపని అని. ప్రభువు వాసన కొడుతున్నాడంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన చనిపోయి 4 దినములు లేదు, ఇప్పటికీ వాసన కొట్టున్నాడు. ఆయనతో చెప్పినందుకు యేసు, నీవు నమ్మిన ఎడల అంధకారము వెలుగుమయమవుతుంది. ఈ ఉదయకాలము నీవు గమనించాలి. నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? నువ్వు ఎందుకు విశ్వాసిగా చేసేవాడో తెలుసా? మొదట నీ జీవితం ఆయనకు మహిమకరంగా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇంట్లో భార్య చచ్చిపోయినా, కూతురు నిన్ను వదిలేసిన, కొడుకు నిన్ను పట్టించుకోకుండా నీ జీవితం ఆయనకు అంకితము చేసుకుంటే ఆయన మహిమ తప్ప ఇంకో దానికి నీవు ఆలోచించవు. అంకితము చేసుకున్నవాడు ఆయన వస్తాడు అన్న అభయము కలిగి ఉండాలి. హీ విల్ కమ్. వచ్చినవాడు, నేను అంధకారపు గడియలలో జీవిస్తున్నా, ప్రజలందరూ నీ జీవితము వాసన గుర్తుందన్నా, ప్రజలందరూ వారి అవిశ్వాసం అనే రాయిని నా సమాధికి మూసిపెట్టి ఉన్నా, నా వెలుగైన యేసు వస్తాడమ్మా. ఆయనకిప్పుడు మార్తతో మరియతో ప్రాబ్లమే లేదు. ఆయనకిప్పుడు అంధకారములో ఉన్న లాజరు కావాలి. ఏమన్నాడమ్మా? లాజరు, బాగా గమనించండి, ఏమన్నాడమ్మా? లాజరు చెప్పండి తల్లి. అయ్యా ఏమని చెప్పాడమ్మా? అయ్యా వాట్ ఈస్ దిస్? చచ్చిపోయాడు, ఫస్ట్ లేయాలి కదా. లాజరు లే అంటే లాజరు బయటికి రాను ఎందుకు అన్నాడమ్మా? ఆలోచించారా? లాజరు లేచి బయటికి రానలేదండి. వాక్యం చూడండి 43 వచనం, లాజరు. ఈ ఉదయకాలం నీ జీవితంలో గమనించు, వెలుగు ఉన్నవారు ఎప్పుడు వారి జీవితంలో వెలుగుమయమై ఉంటారు. బయటికి వస్తారు, లేవవలసిన పని లేదు, వాళ్ళు పడుకోలే. లాజరు బయటికి రా అన్నాడండి. అందరూ చుట్టారు, ఎందుకు? వాసన వస్తుందని. పేద వస్త్రములతో బయటికి వచ్చాడు. అవి ఇంకా కంపు కొట్టాలి కదా. ఆ బట్టలు తీసేటప్పుడు కంపు కొట్టాలి కదండి. మొదటి కొరింథీ 2 కొరింథీ 3వ అధ్యాయంలో మనం క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించిపోతున్న జనాంగానికి మరణపు వాసనగాను, జీవిస్తున్న ప్రజలకు క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఈ ఉదయకాలం యేసు ప్రభు లేచినప్పుడు చాలాసార్లు పాస్టమ్మ దగ్గరికి పోదాం, పాస్టమ్మ కొంతమంది అంటారు, పోతాం కూడా. నాకు పోవడానికి ఇష్టం లే, సమాధుల తోటగా నాకు పోవడానికి ఇష్టం లే. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వసువు అని పిలిస్తే లేదండి. పాస్టమ్మ నేను వసువు అని పిలుస్తాను, మీకు చాలామందికి తెలుసు కదా. వసువు లే అంటే లేయదు. ఆమె ఇప్పుడు అంధకారంలో ఉంది, కానీ మనందరికీ అంధకారము, కానీ ఆమె వెలుగులో జీవించింది. ఒకనాడు యేసు వస్తాడు. ఏం పేరు పెట్టాడు మరి లిల్లీకి? ఆయన తన పేరుతో, కొత్త పేరుతో ఆమెను పిలుస్తాడు. ఆమె లేస్తుంది. అమ్మ నీ పేరు యేసు నాకు తెలుసా? నిన్ను గురించి యేసు ప్రభువుకు తెలుసా? జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఆయన మహిమ కొరకు నువ్వు అనుకుంటున్నావా? ఈయన ఎప్పుడు అంతే. నువ్వు 2 రోజులు ముందు వచ్చింటే నా సహోదరుడు చావకుండానని దేవుని మీద కంప్లైంటే కదా. ప్రవ్వా ఆలస్యం చేసావయ్యా, ప్రవ్వా లేటుకు వచ్చినావు, ప్రవ్వా నాకు రిజల్ట్స్ లేటుకు ఇచ్చినావు, ప్రవ్వా నా జీవితంలో నేను అనుకున్న సమయానికి నీవు నా దగ్గర లేవు, ప్రవ్వా నన్ను ఫెయిల్ చేసినావు, ప్రవ్వా నా జీవితంలో తప్పిపోయింది, ప్రవ్వా. విశ్వాసికి గమనించాలి, విశ్వాసకి ఆలస్యం అవునేమో కానీ దేవుడు అలక్ష్యము చేయడు. ఎందుకో తెలుసా? నీ పేరు ఆయన చెవుల చొచ్చినది. ఆయన దాన్ని ఏమంటారమ్మా? టెలిఫోన్లో ఏమంటారు? ఫోన్ లిస్ట్ పెట్టుకుంటారు కదా, ఏమంటారు ఫోన్లో అమ్మా? చెప్పాలి, మీరు చెప్పాలని అంటున్నా. ఆయన కాంటాక్ట్ లిస్టులో నీ పేరు ఆయన ఫీడ్ చేసుకున్నాడమ్మా. ఒకనాడు ఆయన పిలుస్తాడు.
ఎవడైనా వాని పేరును కాంటాక్ట్ లిస్టులో, నేను క్లోజ్ చేస్తున్నాను, ఎవడైనా నా పేరును కాంటాక్ట్ లిస్టులో ఎవరితో అయినా కాంటాక్ట్ లిస్టులో ఇప్పుడు ఎవరో ఉన్నారు, సంధ్య ఉంది. సంధ్య ఫస్ట్ టైము నాతో మాట్లాడుతుంది. ఒకరోజు నాకు ఫోన్ చేసింది, బాగా తెలుసు. అమ్మా నీ నెంబరా అని అడిగా. అవునమ్మా అనింది. అవును పాస్టర్ గారు అనింది. నేనేం చేస్తానండి చెప్పండి? ఆమె నెంబర్ దగ్గర యాడ్ టు కాంటాక్ట్ చేసి ఏం పేరు కొడతా? మధు పేరు కొడతానా? సంధ్య పేరు కొడుతుంది కదా. ఎందుకమ్మా? ఆమె కోరి నాకు ఫోన్ చేసింది. ఆమె నెంబరు, ఆమె ఒక పేరు, ఆమె నెంబరు నా ఫోన్లోకి వచ్చింది. ఫస్ట్ షీ కాంటాక్టెడ్ మీ, గేవ్ హర్ నెంబర్, ఐ ఫెడ్ ఇట్. డిడ్ యూ ఇన్ కాంటాక్ట్ విత్ జీసస్ టు ఫీడ్ హిమ్ ఇన్ కాంటాక్ట్స్ నెంబర్? నువ్వు యేసుతో ప్రతిరోజు మాట్లాడుతున్నావా? ఎవడో ఆటో వాడు ఎవడో వస్తాడు, లేకపోతే స్విగ్గీ వాడు వస్తాడు. స్విగ్గీ వాడు వచ్చి నీకు నీ అడ్రస్ కనుక్కోవడానికి నీకు ఫోన్ చేస్తాడు. అవునమ్మా? వన్ ఫోన్ ఫీడ్ చేసుకుంటారా మీరు? చెప్పండి. ర్యాపిడో వాడు వస్తాడు, వన్ ఫోన్ ఫీడ్ చేసుకుంటారా మీరు? మీకు ఎవరైతే ఇష్టమైన వారో, మీకు ఎవరైతే కావలసిన వారో వాళ్ళను మాత్రమే కాంటాక్ట్ లిస్ట్లో ఉంచుకుంటాడు. ప్రశ్న ఏంటంటే, నీవు యేసయ్యకు కావలసిన వాడవా? నీ పేరు యేసయ్య లిస్టులో ఉందా? ఆయన కాంటాక్ట్ లిస్టులో ఉంటే అమ్మా, మధ్యాకాశంలో యేసు వచ్చినప్పుడు నీ పేరు పిలుస్తాడమ్మా. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. యేసు పిలుచుచున్నాడు. నీవు ఆందోళనలో ఉన్నావేమో, జీవితం ఇంకా బాగు కాదని అనుకుంటున్నావేమో, నా పరిస్థితి ఇంతే, ఎవరు నన్ను పట్టించుకోరు అని అనుకుంటున్నావేమో, ఈయనను నమ్ముకున్నాము, ఈయన చస్తాడు నేను చస్తాను అని అనుకుంటున్నావేమో, ఈయనను నమ్ముకున్న దానికి రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు వచ్చి నన్ను చంపుతారు అని అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను రక్షించినది నీవు బ్రతికినా నీవు చచ్చినా ఆయన మహిమ కొరకు గమనించు. జీవితంలో ఆయన నిన్ను రక్షించుకున్నది ఆయన మహిమ కొరకు. ఎవరు ఏది చేసినా, ఎవరు నిన్ను ఎంతగా శిక్షించినా, ఎవరు నిన్ను ఎంత నింద వేసినా, ఎంతమంది నీ గురించి చెడుగా మాట్లాడినా, నీ దేవుడు నిన్ను అలక్ష్యము చేయడమా? ఆయన నీ జీవితాన్ని అలక్ష్యము చేయడమా? బికాస్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్. ఆందోళన చెందిన శిష్యులకు చెప్పాడు, ఆవేదన చెందిన మరియకు చెప్పాడు, అంధకారంలో ఉన్న రాజులకు చెప్పాడమ్మా. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పరిస్థితి ఎలా ఉన్నా జీవితాన్ని బాగు చేసుకున్నాం. దేవుడు మన జీవితాలకు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు మన జీవితాలకు నెమ్మది ఇస్తాడు. దేవుడు మన జీవితాలకు కావలసిన ఆదరణ ఇస్తాడు. ఐ రికమెండ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, be in contact with him. Be in close contact with him. Be in continuous contact with him. So God will reserve your name. ఆయన నీ పేరును ఆయన కాంటాక్ట్ లిస్ట్లోకి ఎక్కించుకొని అమ్మా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నేను పేరుతో పిలవాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీరు పిలిచే దేవుడవు నాయన. ఈ లోకము నుండి మమ్మల్ని పిలుచుకున్నారు. ఈ లోకములో నీ మహిమ కొరకు మమ్మల్ని జీవింపచేస్తున్నారు. ఈ లోకములో నుండి మేము పరలోకానికి వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచి, పేరు పెట్టి పిలిచి, లాజరును లేపినట్టు లేపి మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తారన్న నిరీక్షణ మాకుంది నాయన. విన్న వర్తమానాన్ని మా ప్రభ మా జీవితంలో పదిలము చేయండి. కేవలము మా జీవితాల్లో యేసయ్యకు ప్రార్థన అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము నాయన. ఆయనకు మా హృదయం ఆయనకు ఇన్విటేషన్ ఇచ్చి, మా సమస్యల్లో ఆయనను ఆహ్వానించి, అతి శ్రేష్టమైన ఆశీర్వాదము, మా ఆనందము పొందు బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొని, అశాశ్వతమైన లోకములో శాశ్వతమైన వెలుగు, నీ వెలుగును మేము పొంది, చీకటిలో నడవక జీవపు వెలుగులో నడవగలిగిన కృప మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.